డీప్ స్టేట్ ఎట్లాగో ఈయనకి డీప్ టీమ్ ఉంటుంది. ఈ డీప్ టీమ్ ఫైనాన్షియల్ వీళ్ళే ఆ డీప్ స్టేట్ భావజాలం ఉన్నోళ్ళే వీళ్ళు ఉంటారు ఈయన దగ్గర. పెట్టుబడిదారీ వ్యవస్థ వాళ్ళంతా ఎలా వ్యక్తులు బాగుపడాలని ఆలోచించే వ్యవస్థ. ఈ వ్యక్తులు బాగుపడితే సమాజం బాగుపడిపోతుందని భావించే బ్యాచ్ ఉంటారు ఆయన దగ్గర. వాళ్ళ పట్ల వాళ్ళ మీద ఈయనకి అపారమైన గురి, నమ్మకం. వాళ్ళు సజెస్ట్ చేశారంటే సమాజానికి ప్రయోజనం అనేటటువంటి ఒక ఫీలింగ్, దాన్ని అమలు చేస్తాడు ఆయన. అంతే తప్పించి నష్టాలు ప్రయోజనాలు తర్వాత భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఏంటి, నష్టాన్ని లాభంగా మలుచుకోవడం అనేది ఆయనకి తెలుసు. ఆయనకి ఆ విషయంలో ఫీలింగ్ ఏం లేదు. ఒకసారి పోతాం, ఇంకోసారి వస్తాం. పబ్లిక్ లో మనం టాక్ ఇప్పుడు ఎన్టీ రామారావుని పదవి నుంచి దించినప్పుడు అయ్యో అయ్యో అన్నారు. కొన్నాళ్ళు పోయేటప్పటికి ఎన్టీ రామారావుని పదవి నుంచి దించడమే కరెక్ట్, చంద్రబాబు నాయుడు కరెక్ట్ అనే నేరేటివ్ క్రియేట్ చేయగలిగాడు కదా ఆయన. మన చేతిలో ఉన్న మీడియా, మన చేతిలో ఉన్న సోషల్ మీడియా, మన చేతిలో ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్, వీళ్ళ ద్వారా ఒక నేరేటివ్ థింకింగ్ అవసరమైతే. ఇప్పుడు నరేంద్ర మోడీ మొన్నటిదాకా ఒక రాక్షసుడి కింద చూపించగలిగారు, ఇప్పుడు మళ్ళీ దేవుడి కింద చూపించగలుగుతున్నారు. అంటే ఏంటి, వాళ్ళు ఎలా అంటే అలాగే ఆలోచించే మనస్తత్వాన్ని క్రియేట్ చేయగలగడంలో మేము నేరేటివ్ థింకర్స్, నేరేటివ్ క్రియేటర్స్ అనే ఒక ఫీలింగ్ ఉంది. కాబట్టి అసలు దాని గురించి ఆయన పట్టించుకోడు. దీనివల్ల ప్రయోజనం ఏంటి, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వాడికి ఇచ్చేస్తే మనకు బర్డన్ వద్దని బాబు గారు 8,000 కోట్లు ఎవడో ఎబ్బ సొమ్మని పెడతాడు, ఆ జగన్ గారికి పిచ్చి కాబోతేను అంటాడు ఎవడు.